వన్ అండ్ ఓన్లీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మియాపూర్లో సెప్టెంబర్ 10న గొప్ప ప్రారంభం. అమరావతి అంటే కన్ను కుట్టే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ధీటైనటువంటి సమాధానం చెప్పడానికి ఏపీసీఆర్డీఏ రెడీ అవుతుంది. ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ కింద అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి భవనాన్ని మంత్రి నారాయణ సందర్శించారు. ఆ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ పైన కూడా ఆయన ఫోకస్ పెట్టారు. మొత్తం మీద ఈసారి దసరాకి అంటే విజయదశమికి ఒక బ్రహ్మాండమైన ఓపెనింగ్ అమరావతి రెడీ కాబోతుంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 2,60,000 పైగా చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మాణం అవుతున్నటువంటి అమరావతి సిఆర్డిఏ ఏపీసీఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ ఆఫీసు ప్లస్ దాని అనుబంధ విభాగాలు ఇవన్నీ గతంలో కూడా మనం చూపించాం. ఈ వీడియోస్ అన్నీ కూడా ఇంటర్నల్గా ఇప్పుడు అఫీషియల్గా మంత్రి వెళ్ళారు కాబట్టి ఈ బిల్డింగ్ని మనం ఇప్పుడు రివీల్ చేయొచ్చు. అఫీషియల్గా ఓపెనింగ్ అంటే అఫీషియల్గా మీడియాకి రిలీజ్ చేసినటువంటి దృశ్యంగా మనం దీన్ని చూడవచ్చు. ఈ భవనాలన్నింటినీ కూడా అంటే సిఆర్డీఏ భవనం ఒకటి, దానికి అనుబంధంగా 4 భవనాల నిర్మాణం జరుగుతుంది. ఆ 4 భవనాల్లో 2 భవనాలు కంప్లీట్ అవుతున్నటువంటి దశలోనే 3వ భవనానికి ఇంటర్నల్ వర్క్స్ నడుస్తున్నాయి. సో ఈ మొత్తం ప్రాంతాన్ని అంతటినీ కూడా మంత్రి నారాయణ సందర్శించారు. ఫర్నిచర్ వచ్చేసింది, టేబుల్స్ వచ్చేసింది, మొత్తం టోటల్ సెటప్, క్యాబిన్లు, సూట్ రూమ్స్ లాంటివి ఇవి అన్నీ రెడీ అయిపోయినాయి. యాంటీ రూమ్స్ అన్నీ కూడా కాంబినేషన్స్తో రెడీ చేశారు. సో టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మంత్రి నారాయణ సందర్శించారు. ఈ 4 భవనాలకి సంబంధించినటువంటి స్పేస్ 1,60,000 చదరపు అడుగుల వరకు ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క భవనాన్ని 40,000 చదరపు అడుగుల వైశాల్యంతో నిర్మించారు. వివిధ రకాల క్యాబిన్స్, క్యూబికల్స్, వర్క్ స్టేషన్స్, అలానే యాంటీ రూమ్స్, మీటింగ్ రూమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. స్పెషల్గా ఇక్కడ నుంచి రివ్యూలు చేయాలన్నా కానీ, ముఖ్యంగా అమరావతి రైతులకు సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ వినాలన్నా కానీ వీళ్ళందరూ కూడా అమరావతి నుంచి విజయవాడకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ సమస్యను పరిష్కరించేందుకు ఈ భవనాలన్నింటినీ కూడా ఇమీడియట్గా వినియోగంలోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఏపీసీఆర్డీఏ. ఏపీసీఆర్డీఏ కమిషనరు, ఇతర సిబ్బంది ఆధ్వర్యంలోనే మంత్రి నారాయణ వీటన్నింటినీ తనిఖీ చేశారు. క్వాలిటీ రిక్వైర్మెంట్స్, ప్రస్తుతం నడుస్తున్నటువంటి కార్యాలయాల సంఖ్య, సిబ్బంది సంఖ్య, వాళ్ళని అక్కడికి తరలిస్తే ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయొచ్చు అనేది ప్లేస్మెంట్ ప్లాన్ పైన కూడా డిస్కషన్స్ జరిగినట్టుగా సమాచారం ఉంది. సో మొత్తం మీద ఇవి అనుబంధ భవనాలకు సంబంధించినటువంటి దృశ్యాలు. ఈ సైజెస్, వీటి సైజెస్ చూస్తే ఇది కేవలం గ్రౌండ్ ఫ్లోర్గా నిర్మాణం జరిగింది. మీకు ఎంట్రన్స్లోనే కనిపించేస్తుంది ఈ దృశ్యం. సో గ్రౌండ్ ఫ్లోర్గా నిర్మాణం జరిగింది కాబట్టి వర్క్ స్టేషన్స్ అలానే క్యూబికల్స్ వీటినన్నింటినీ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు. అమరావతికి వచ్చిన వాళ్ళకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అమరావతిని సందర్శించేటువంటి వాళ్ళకి కూడా విదేశీ ప్రతినిధులు వచ్చినా, వివిధ సంస్థల ప్రతినిధులు వచ్చినా కానీ, జాతీయ స్థాయి ప్రతినిధులు వచ్చినా కానీ వాళ్ళందరినీ ఏ తరహాలో ఫ్యూచరిస్టిక్గా ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి చెప్పడానికి ఇదే ఫస్ట్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. అందులో భాగంగానే ఈ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణాలుగా ఉన్నటువంటి 4 భవనాల్లో 2 భవనాలు దాదాపుగా పూర్తయినాయి. ఆ 2 భవనాలని కూడా మంత్రి నారాయణ సందర్శించారు. లోపల ఏర్పాటు చేసినటువంటి ఇంటీరియర్ వర్క్స్, ముఖ్యంగా ఇంటర్నల్ ఏది కూడా బయటికి కనబడకూడదనేది ఇక్కడ పెట్టుకున్నటువంటి పాలసీ. ఎలక్ట్రిక్ వైరింగ్ దగ్గర నుంచి ఏసీఎల్ ఫిట్టింగ్స్ దాకా మొత్తం వ్యవస్థనంతా కూడా ఆయన పరిశీలించారు. మీరు చూస్తే కనుక ఇక్కడ భారీ కాన్ఫరెన్స్ రూములు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే సిఆర్డీఏకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తు దానికి ఆపోజిట్లోనే ఈ భవనం ఉంది. ఇది ప్రాజెక్ట్ ఆఫీస్ భవనం. ఇందాక చూపించినటువంటి దృశ్యాలన్నీ కూడా అనుబంధ భవనాలకు సంబంధించినటువంటి దృశ్యాలు. ప్రాజెక్ట్ ఆఫీస్లో ఎలా ఉందో కూడా మనం చూడొచ్చు. ఇందులో వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తాన్ని కూడా టోటల్ బ్యూటిఫికేషన్ చేయబోతున్నారు. చక్కగా మంచి ఫుట్ బ్రిడ్జెస్లా అంటే ఫుట్పాత్స్ కానీ, గ్రాస్ రూట్స్ వేసి ఏర్పాటు చేసేటువంటి గ్రీన్ పాత్స్ కానీ ఇవన్నీ కూడా చేయాలనేటువంటి డెసిషన్ కన్క్లూజను మంత్రి ఇచ్చారు. కాబట్టి దానికి తగ్గట్టుగా వర్క్స్ జరుగుతుంది. ఈ భవనం లోపల చూస్తే కనుక దృశ్యాలు, ఈ భవనం లోపల దృశ్యాలు అనమాట. అంటే 7 అంతస్తుల్లో నిర్మించారు. ఈ ఒక్క భవనమే ఆల్మోస్ట్ ఇది లోపల ఎంట్రన్స్ లాబీ ఎంటర్ అయిన వెంటనే ఒక స్ట్రక్చర్ తరహాలో కనిపిస్తుంది చూడండి. ఇది మొత్తం కూడా ఎంట్రన్స్ లాబీ. దీన్నంతా అమరావతి ఎక్స్పీరియన్స్ సెంటర్గా డిజైన్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అమరావతికి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొస్తే నిర్మాణాలు పూర్తయ్యేదానికి ఇంకా 2-3 ఏళ్ల సమయం పట్టుద్ది. కాబట్టి ఏ నిర్మాణం ఎలా జరగబోతుంది అనేది ఒకటి, ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఏర్పాటు చేయాలనేది ఒక ప్రపోజల్. ఇంకోటి టోటల్ నిర్మాణాల మానిటరింగ్ కోసం ఒక కమాండ్ కంట్రోల్ని కూడా ఈ భవనంలోనే ఏర్పాటు చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి వివిధ భవనాలు వివిధ ప్రాంతాల్లో విభాగాలకు సంబంధించిన అన్నీ కూడా పనిచేస్తున్నాయి. మంగళగిరి కావచ్చు, తాడేపల్లి కావచ్చు, విజయవాడ కావచ్చు, వాటి అన్నిటినీ కూడా ఈ అనుబంధ భవనాలు ప్లస్ సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పరిధిలోకి తీసుకొచ్చేస్తారు. ప్రాజెక్ట్ ఆఫీస్లో హై లెవెల్ అఫీషియల్ మీటింగ్స్ అన్నీ కూడా జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చుట్టుపక్కల మొత్తం కూడా గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ చేసేటువంటి బాధ్యతని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుంది. ఏడీసీఎల్ ఆధ్వర్యంలో అవి జరుగుతున్నాయి. భారీ లిఫ్ట్లు కూడా దీనికి ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున వర్క్ స్టేషన్ రూమ్స్ అంటే
చూడగానే ఫ్లో మొత్తం విజిబుల్గా ఉండేలాగా దాన్ని అంతా కూడా డిజైన్ చేశారు. అటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇటు ఏపీసీఆర్డీఏ వివిధ విభాగాల పనుల్ని పంచుకుని వాటన్నిటిని కూడా వేగంగా పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. సో ఈ భవనం దాదాపుగా కంప్లీట్ అయింది. ఇంటర్నల్ వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నెలాఖరు అంటే సెప్టెంబర్ నెలాఖరు నాటికి మంచి ముహూర్తం చూసి దసరా ముందర ఓపెనింగ్ చేయాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనం సెప్టెంబర్ నెలాఖరుకు వచ్చేసరికి నవరాత్రుల ప్రక్రియ మొదలైపోద్ది. విజయదశమి నాటికి ముందర మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ఆ మంచి రోజుల్లో ఒక ముహూర్తాన్ని డిసైడ్ చేస్తే కనుక దీని ప్రారంభోత్సవాన్ని ఖరారు చేసేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకవైపు, ఏపీసీఆర్డీఏ ఇంకోవైపు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇవి రెండు కనుక అందుబాటులోకి వస్తే ఆల్మోస్ట్ 4 లక్షల చదరపు అడుగుల వైశాల్యంతో కూడినటువంటి ఆఫీస్ స్పేస్ ఒక్క అమరావతి ప్రాంతంలో, అంటే ఇది రాయపూడి ప్రాంతంలో ఈ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. ఏ విభాగాలని ప్రభుత్వానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీ శాఖకి సంబంధించినటువంటి మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి విభాగాలతో పాటు ఏ విభాగాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే అమరావతిలో పనులు వేగవంతం అవుతాయి అనేటువంటి అంశం పైన ముఖ్యమంత్రితో ఒక కీలక సమావేశం జరగబోతుంది. ఆ సమావేశం తర్వాత ఆ విభాగాలు ఏంటి, ఎవరెవరిని అక్కడికి తరలించాలి, ఏ స్టాఫ్ని, ఏ ఆఫీసెస్ని అక్కడ తరలించాలనే అంశం పైన ఒక క్లారిటీ వస్తుందని చెప్పని మంత్రి నారాయణ చెబుతున్నారు.